హాయ్ గైస్, వెల్కమ్ టు మహి క్రికెట్. గైస్, ఐపీఎల్ లో మ్యాచ్ నెంబర్ 60 కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మే 11వ తారీఖు సాయంత్రం 7:30 కోల్కతాలో జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా క్రూషియల్ గా ఉండబోతుంది. ఈ మ్యాచ్ మనకి ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో జరగబోతుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి ఫ్రెండ్లీ పిచ్, అలాగే చేసింగ్ చేసే టీం కి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వెన్నెల ఇప్పటి వరకు టోటల్ గా 94 మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 39% అయితే విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 59% విన్ అయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుంటే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ వెన్నెలో యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 166 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 153 రన్స్. సో ముందుగా బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎడ్యుటేట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 33 మ్యాచెస్ జరిగాయి. అందులో కోల్కతా నైట్ రైడర్స్ 10 మ్యాచెస్ విన్ అయింది, ముంబై ఇండియన్స్ 23 మ్యాచెస్ విన్ అయింది. సో ఎడ్యుటేట్ రికార్డ్స్ లో ముంబై టీమ్ కి చాలా బెనిఫిట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్స్ గా ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ వీళ్ళిద్దరు ఎక్స్ట్రాడినరీ హిట్టర్స్, మంచి ఫామ్ లో కూడా ఉన్నారు. పవర్ ప్లే లో టీమ్ కి ఒక పెద్ద స్కోర్ ని అందించగలుగుతారు. ఇక వన్ డౌన్ లో చూసుకుంటే రఘువంశీ షటిల్ ప్లేయర్ కూడా మంచి ఫామ్ లోనే కనపడుతున్నాడు. తర్వాత ఆండ్రూ రసూల్ ఎక్స్ట్రాడినరీ హిట్టర్, కానీ అంతగా హిట్టింగ్ అయితే చేయలేకపోతున్నాడు. గ్రీజ్ లో సెట్ అయితే ఒక పెద్ద స్కోర్ బోర్డ్ ని టీమ్ కి అందించగలుగుతాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, రమన్దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్ ఈ టీం మిడిల్ ఓవర్స్ లో స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ తోనే కనపడుతుంది. శ్రేయస్ అయ్యర్ మంచి స్టెబిలిటీ ఉన్న ప్లేయర్, బ్యాటింగ్ పరంగా మంచి హిట్టింగ్ అయితే చేయగలుగుతున్నాడు. యాజ్ ఏ కెప్టెన్ గా టీం ని కూడా బాగా లీడ్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. తర్వాత రింకు సింగ్ మంచి హిట్టర్ అయినప్పటికీ ఏ మ్యాచ్ లో కూడా అంతగా పర్ఫార్మ్ అయితే చేయలేకపోయాడు. మరి ఈ మ్యాచ్ లో ఎటువంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాలి. తర్వాత వెంకటేష్ అయ్యర్ టీం కి ఇంపార్టెంట్ టైమ్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతున్నాడు. ఇక రమన్దీప్ సింగ్ చిన్నగా ఫామ్ లోకి వస్తున్నాడు. గ్రీజ్ లో సెట్ అయ్యాడంటే పర్ఫెక్ట్ హిట్టింగ్ కూడా చేయగలుగుతాడు. బౌలింగ్ సైడ్ చూసుకుంటే మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా ఈ టీం బౌలింగ్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఓవరాల్ గా ఈ టీం టాస్ గెలిచినా ఓడినా ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే కంపల్సరీగా 200+ టార్గెట్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ టీం విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టీం ఓపెనర్స్ గా ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా ఎక్స్ట్రాడినరీ ఓపెనర్స్, కానీ ఈ సీజన్ లో అసలు ఫామ్ లోనే కనబడడం లేదు. ఒకవేళ గ్రీజ్ లో సెట్ అయితే పవర్ ప్లే లో ఒక పెద్ద స్కోర్ ని టీమ్ కి అందించగలరేమో అని చెప్పుకోవచ్చు. ఇక వన్ డౌన్ లో చూసుకుంటే నమందీర్ కూడా ఎక్సలెంట్ హిట్టరే, కానీ ఇతను కూడా ఫామ్ లో కనబడడం లేదు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ మంచి స్టెబిలిటీ ఉన్న ప్లేయర్, టీమ్ ని గెలిపించడానికి నేను ఉన్నానని 100% ఎఫర్ట్స్ పెడుతూ పెద్ద స్కోర్ బోర్డ్ ని టీమ్ కి అందిస్తున్నాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ వీళ్ళ ముగ్గురు కూడా ఎక్సలెంట్ హిట్టర్స్. తిలక్ వర్మ టీమ్ కి ఇతను కూడా ప్రతి మ్యాచ్ లో 100% ఇస్తూనే ఒక పెద్ద స్కోర్ ని బిల్డ్ చేయగలుగుతున్నాడు. తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా యాజ్ ఎ కెప్టెన్ గా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు అని చెప్పుకోవచ్చు. టీమ్ కి 100% ఎఫర్ట్స్ పెట్టాలని ట్రై చేస్తున్నాడు, కానీ అది సెట్ అవ్వడం లేదు. ఇక టీమ్ డేవిడ్ కూడా ఫామ్ లోనే ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా టీమ్ కి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇక బౌలింగ్ సైడ్ చూసుకుంటే అంశుల్ కంబోజ్, పీయూష్ చావ్లా, బూమ్రా, నువాన్ తుషారా ఈ టీం బౌలింగ్ పరంగా కూడా స్ట్రాంగ్ గానే ఉంది. ఓవరాల్ గా ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే బోత్ టీమ్స్ ఇప్పుడు మంచి ఫామ్ లోనే ఉన్నాయి. బోత్ టీమ్స్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ సైడ్ చూసుకుంటే రెండు టీమ్స్ స్ట్రాంగ్ గానే కనపడుతున్నాయి. కానీ ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఇది 100% విన్ రిపోర్ట్ అయితే కాదు. మీకు 100% విన్ రిపోర్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.